అంగసియో వెల్కమ్ టు మై ఛానల్కి వెళ్ళి ఈ డ్రామా ముందు పాస్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఇంకెందుకు లేట్, ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. నెక్స్ట్ సీన్లో లీషన్ హ్యాండ్ రివర్ బ్రిడ్జ్ మీద కనబడతాడు. ఇంకా ఆ సిటీ మొత్తానికి తెలిసిపోయింది అసలు తోసింది ఎవరో కాదు లీషన్ అని. కానీ నిజంగా తోసాడా లేదా అని ఎవరికీ తెలీదు. జస్ట్ ఆ పిక్చర్స్ బట్టి చెప్పేశారు అందరూ లీషనే తోసాడు అని. ఆ పిక్స్లో లీషన్ ఆ ఎమోషనల్ డైరీ బుక్ని కూడా తగలబెడుతున్నట్టుగా చూపిస్తారు. లీషన్ పేరెంట్స్ కూడా లీషన్ గురించి కంగారు పడుతూ ఉంటారు. మరోవైపు సీఈఓ హాంగ్ దాన్ని ఎలాగైనా సెటిల్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడే అక్కడికి హీరో వస్తాడు. ఆ ఫోటో గురించి మీరేమంటారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దాని గురించి అని అంటే సీఈఓ హాంగ్ అంటాడు, దాన్ని ఎలా తొందరగా స్ప్రెడ్ చేసేస్తారు. నేను అప్పుడే చెప్పాను పోలీసులకి ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేద్దామని. కానీ అప్పుడు హీరో అంటాడు, ఆ స్టాకర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా మీ దగ్గర అని అంటే సీఈఓ హాంగ్ ఆ స్టాకర్ ఫొటోస్ చూపిస్తాడు. దాంతో హీరో అంటాడు, మనం ముందు షిన్ ఎక్కడున్నాడో కనుక్కోవాలి. అంటే సీఈఓ హాంగ్ అంటాడు, ఆ ఫోన్ అతను రెస్టారెంట్లో వదిలేశాడు, పర్లేదు నా దగ్గర ట్రాకింగ్ సిస్టమ్ ఉంది అని అంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలోంచి పోలీసుల హెల్ప్ ద్వారా లీషన్ని కనబెడతారు. మొత్తానికి లీషన్ అయితే ఆ బ్రిడ్జ్ మీద కనబడతాడు. ఆ తర్వాత సీఈఓ హాంగ్ అంటాడు, ఆ స్టాకర్ కానీ వచ్చి లీషన్కి ఏమైనా చేసేస్తే. కానీ ముందైతే ఆ స్టాకర్ ఏం అలా చేయలేదు కదా. ఈ కేసు చూస్తే మరీ అంత డేంజరస్గా అనిపించట్లేదు. మేబీ స్టాకింగ్ కింద మేము ఈ కేసు రిజిస్టర్ చేసుకుంటాం అని పోలీస్ అంటారు. ఆ ఫోటోల్లో ఎంత నిజముందో మేము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆ తర్వాత హీరో అంటాడు, మీరు ఆ స్టాకర్ని ఇంకా మా తమ్ముడిని పట్టుకొని మాట్లాడండి అని అంటే సీఈఓ హాంగ్ అంటాడు, నువ్వు నిజంగా అనుకుంటున్నావా చిన్న అదంతా చేస్తాడని. అది చెప్పేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ నిజంగా అలాంటి వ్యక్తి కాదండి అని సీఈఓ పోలీస్తో మాట్లాడతారు. ఇక్కడ హీరో ఇంటికి వచ్చేసరికి అతని తలలో బాగా నొప్పి వచ్చేస్తుంటుంది. లీషన్ ఆ బ్రిడ్జ్ నుంచి కొంచెం దూరంగా నడుచుకుంటూ వచ్చి అక్కడే ఉన్న ఒక ఫోన్ బూత్లో మాట్లాడటానికి ట్రై చేస్తాడు. ఇక్కడ హీరో కూడా ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు. లీషన్కి వాయిస్ మెయిల్ వస్తుంది, ఒకవేళ నువ్వు బయటికి రాలేదనుకో ఒక మర్డరర్గా ఉండిపోవాల్సి వస్తుంది. నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఫుటేజ్ కూడా ఉంది, నువ్వు ముందు ఆ భయపడటం ఆపి నువ్వు బయటికి రా ముందు అని హీరో వాయిస్ వినబడుతుంది. దాంతో లీషన్ బయటికి వచ్చేస్తాడు. ఇక్కడ హీరో ఆ ఫుటేజ్ చూస్తూ ఉంటాడు. ఆ ఫుటేజ్లో ఏముంది అంటే లీషనే చనిపోవాలని అనుకుంటాడు, హీరో కాదు. ఇక్కడ లీషన్ కూడా కంగారు పడుతూ ఉంటాడు. ఆ రోజు అసలు ఏం జరిగిందంటే హీరో ఆ మెడల్ పట్టుకుని అక్కడే కూర్చుని ఉంటాడు. అక్కడికి లీషన్ వస్తాడు. ఇంక అంటాడు, నువ్వే అన్నీ సాక్రిఫైస్ చేసావని నువ్వు అనుకుంటావు కదా, ఆ రోజు నువ్వు ఆ అబ్బాయిని కాపాడకపోయి ఉంటే ఇప్పుడు ఈ లగ్జరీ థింగ్స్ అన్నీ నీవి, ఇంకా నువ్వు ఎంజాయ్ చేసేవాడివి అని నువ్వు అనుకుంటున్నావు కదా. అప్పుడు హీరో అంటాడు, నోరు మూయి లీషన్, నీకేం కావాలి, డబ్బులు, ఇంకా ఇదే కదా నేషనల్ హీరో టైటిల్, పేరెంట్స్ అటెన్షన్, ఇవన్నీ నీకు అవసరం లేదు కదా అని లీషన్ అంటాడు. దానికి హీరో చాలా బాధపడతాడు. నోరు మూసుకొని చెప్పాను కదా అని కాలర్ పట్టుకుంటాడు. నీకంతలా కొట్టాలనిపిస్తే కొట్టచ్చు కదా అని లీషన్ అంటాడు. ఏ అమ్మకు చెప్తానని భయపడుతున్నావా. ఆ తర్వాత లీషన్ హీరోని తిడతాడు, నువ్వేమనుకుంటున్నావు, ఇదంతా ఈజీ అనుకుంటున్నావా నీ నీడలో బతకడం, నాకు నీ ఉద్దేశాల గురించి తెలియదని అనుకుంటున్నావా, నా లైఫ్లో ఏదున్నా అది నువ్వు లాగేసుకోవాలనుకుంటావు కదా. దానికి లీషన్ అంటాడు, నేను చాలా అలసిపోయాను, నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావు, ఇదంతా ఎందుకు, ఈ లోకంలో అందరు నీపైన జాలి చూపించాలని నువ్వు అనుకుంటావా. ఆ తర్వాత లీషన్ని హీరో తోడుస్తాడు. ఆ తర్వాత హీరోని కాలర్తో పట్టుకొని తిప్పుతాడు. నువ్వు ఒక్కడివే సాక్రిఫైస్ చేసావని అనుకుంటున్నావా, నీ కలలను నేను సాధించడానికి ఎంత ప్రయత్నించానో తెలుసా. నువ్వు కాదు కాబట్టి నేను ఎన్ని కష్టాలు ఫేస్ చేశాను తెలుసా, ఎన్ని మాటలు వినాల్సి వచ్చేది తెలుసా. మీ అన్నయ్య నీకన్నా బెస్ట్, మీ అన్నయ్య ఇది చేయగలుగుతాడు, నువ్వు ఏది చేయలేవు, ఇన్ని మాటలు వినాల్సి వచ్చేది. ఎలాంటి బాధ లేకుండా ఒక రోబోలా పెరిగాను నేను. అసలు ఆ ఎక్స్పెక్టేషన్స్, ఆ కళ్ళు, ఇవన్నీ నేను తట్టుకోలేను. అప్పుడు హీరో అంటాడు, నువ్వు ఇదంతా తప్పుగా అర్థం చేసుకున్నావు లీషన్, నేను ఎప్పుడైనా అన్నానా నువ్వు నా కళల్లో జీవించని. అంతా ఎంజాయ్ చేసి ఇప్పుడు ఇలా ఏడవకు, అసలు నీకైనా తెలుసా నీకేం కావాలో, నువ్వు ఒక కాపీ క్యాట్వే అంతే అని హీరో అక్కడి నుంచి వెళ్తుండగా వెనకాలకి తిరుగుతాడు. అప్పుడు లీషన్ ఆ అంచు పైన కూర్చొని హీరో వైపు చూసి, నేను చాలా అలసిపోయాను, నాకు రెస్ట్ తీసుకోవాలని ఉంది. అప్పుడు హీరో పరిగెట్టుకుంటూ లీషన్ వైపుకు వస్తాడు. మొత్తానికైతే లీషన్ని చేత్తో పట్టుకుంటాడు హీరో. ఆ బ్రిడ్జ్ కింద లీషన్ వేలాడుతూనే మాట్లాడుతూ ఉంటాడు, నన్ను వదిలే, నేను ప్రశాంతంగా చచ్చిపోవాలని అనుకుంటున్నాను, లీషన్ గట్టిగా పట్టుకో నా చేతిని అని ఇక్కడ హీరో అంటాడు. ఆ తర్వాత లీషన్ హీరో చేసేది చూస్తూ ఉంటాడు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు, అలా చేస్తే నువ్వు కూడా నాతో పాటు కింద పడిపోతావు, ఆ రోజు కాపాడినందుకు రిగ్రెట్గా ఫీల్ అయ్యావు, ఇప్పుడు కూడా అలానే ఫీల్ అవ్వాలనుకుంటున్నావా
అంటే హీరో అంటాడు, నిన్ను నేను మళ్ళీ తిరిగి టైంకి వెనకాలకి వెళ్ళినా నేను అదే చేసేవాడిని. నువ్వు నాతో పాటు చచ్చిపోవాలనుకుంటున్నావా ఏంటి అని లీషన్తో పాటు హీరో కూడా దూకేస్తాడు. అప్పుడే హ్యాండ్ బ్యాండ్ ఊడిద్ది. అలా వాళ్ళిద్దరూ మునిగిపోతారు. ఆ తర్వాత హీరోని కాపాడి బయటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత లీషన్ అంటాడు, ఇదంతా నా తప్పే, నా వల్లే నీకు ఇదంతా, ప్లీజ్ లేవా అని అంటాడు. ఇక్కడితో పాస్ట్ కట్ అయిపోతుంది. ప్రజెంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరూ కంగారు పడుతూ ఉంటారు. ఇంకా హీరో ఫాదర్ హీరోతో అంటాడు, నువ్వు జరిగిందంతా మర్చిపోయి లీషన్ని ఎలాగైనా క్షమించు. చూడటానికి అలా కనబడతాడు కానీ అతను అలాంటి వాడు కాదు. మీ అమ్మకి తెలియకుండా నేను ఒక సీక్రెట్ బిజినెస్ నడుపుతున్నప్పుడు దాంట్లో డబ్బులన్నీ పోయినాయి. అప్పుడు లీషన్ టెస్ట్ మ్యాచెస్ ఆడి ఆ డబ్బుల్ని ఎలాగైనా క్లియర్ చేశాడు. పైకి అలా సంతోషంగా ఆనందంగా కనిపించినా వాడు నిజానికి ఎంత బాధపడుతున్నాడో మాకే తెలుసు. ఆ తర్వాత హీరో వాళ్ళ పేరెంట్స్ని కంగారు పడటం చూస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రొఫెసర్ హ్యాన్ 2 ఫోన్స్ మాట్లాడుతూ ఉంటారు. ఒకటి ల్యాండ్లైన్లో, ఒకటి ఫోన్లో మాట్లాడేది మన హీరోయిన్, ల్యాండ్లైన్లో మాట్లాడేది మన హీరోయిన్తో మాట్లాడటం కోసం మధ్యలో కమ్యూనికేటర్గా పనిచేస్తాడు. హీరోయిన్ అడుగుతుంది, ఆయన ఎలా ఉన్నారో అడగండి అని. అంటే ప్రొఫెసర్ హ్యాన్ హీరోని అడుగుతారు. హీరో అంటాడు, నేను బాగానే ఉన్నాను, ఇప్పుడు నా కుక్కని చూసుకుంటూ ఉంటున్నాను, అతను బాగానే ఉన్నాడంట. సరే, అతనికి ఏమైనా నొప్పులు కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇంకా పనిచేస్తున్నాయంట అని. అంటే మా బాబు నీకు ఇవన్నీ పనిచేస్తున్నాయా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అని. అంటే లేదు, ఇప్పుడు బాగానే ఉన్నాను అని. అంటే బాగానే ఉన్నాడంట అని ప్రొఫెసర్ హ్యాన్ చాలా ఫ్రస్ట్రేషన్లో ఇదంతా వినలేక తట్టుకోలేక చెప్తూ ఉంటారు. ఆ తర్వాత కొంచెం సేపు మాట్లాడి ఫోన్ పెట్టేస్తారు. ఇక్కడ పాపం యాన్ అందరి నెంబర్లకి ఫోన్ చేసి కనుక్కుంటూ ఉంటుంది వాళ్ళ నాన్న గురించి. కానీ ఎవరికి దేని గురించి తెలీదు. అప్పుడే హీరోయిన్ రూమ్లోకి ఎంటర్ అవుతుంది. హీరోయిన్ యాన్తో అంటుంది, మనం హీరోని కలవడానికి వెళ్దామా అని. అంటే యాన్ అంటుంది, ఎందుకు మీరిద్దరు కొట్లాడుకున్నారా, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు సడన్గా అని అంటుంది. దానికి హీరోయిన్ అంటుంది, అదేం లేదు, సరే మీ నాన్నని కనుక్కోవడానికి నేను హెల్ప్ చేయనా అని. అంటే వాళ్ళిద్దరూ ఇలా యాన్ వాళ్ళ ఫాదర్ని వెతకడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే ఒక వ్యక్తి ఫోన్ చేస్తారు. మీ ఫాదర్ ఏంటో నాకు తెలుసు, అతను ఎవరో కూడా మాకు తెలుసు అని అనేసరికి యాన్ రెడీ అవ్వి ఎలాగైనా అక్కడికి వాళ్ళ ఫాదర్ని కలవడానికి వెళ్ళాలని అనుకుంటుంది. మరోవైపు లీషన్ ఇక్కడ అందరికీ దూరంగా ఒక సముద్ర తీరం దగ్గర ఉంటాడు. ఇద్దరు అబ్బాయిలు ఒక అబ్బాయిని జాకెట్ ట్రై చేసుకుని ఇస్తాం కదరా ఒకసారి అని ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడే లీషన్ అక్కడికి వచ్చి, నా జాకెట్ ఇస్తాను, ఆ అబ్బాయిని వదిలేయండి అని అనగానే ఆ అబ్బాయిని వదిలేస్తారు. ఆ జాకెట్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 20 సంవత్సరాలుగా ఆడుతున్నాను స్పోర్ట్స్, ఆ మాత్రం తెలీదా, ఆ జాకెట్లో నా పర్స్ మర్చిపోయానే, అయ్యో అని అనుకుంటాడు లీషన్. మరోవైపు గుక్ ఇంకా చాసియాన్ హస్బెండ్ వైఫ్గా రెడీ అయ్యి వస్తారు. డైరెక్టర్స్ మీటింగ్ జరుగుతున్న రూమ్ బయట నుంచుని అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారా అని విందామని అక్కడ నుంచుని వింటూ ఉంటారు. అసలు అనవసరంగా ఈ బట్టలు వేసుకున్నాం, జిమ్ క్లోత్స్ అయినా వేసుకుండాల్సింది అని గుక్ అంటాడు. అక్కడ లోపల మీటింగ్లో అసలు ఈ టెన్నిస్ అసోసియేషన్ పరువు పోతుంది ఇలాంటి వార్తలు బయటకు వస్తే. అప్పుడు హీరో అంటాడు, మనం లీషన్ని తొందరగా కనుక్కోగలుగుతాము, అతను ఎక్కడున్నామో తెలుసుకోగలుగుతామని అనుకున్నాను, ఇదంతా ఒక అనుమానం మాత్రమే, ఇదంతా నిజం కాదు అని అనేసరికి అక్కడున్న డైరెక్టర్ అంటారు, అయితే ఆ వ్యక్తిని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండానే అలా మాయమైపోవటంలో అర్థమేముంది, నేను ఆయనకి సస్పెన్షన్ ఇస్తాను లేదా పర్మనెంట్గా బ్యాన్ చేసేస్తాను అని అంటారు. బయట ఇదంతా వింటున్న గుక్ ఇంకా చాసియాన్, గుక్ అంటాడు, ఎండిపోయిన మొహానికి నీళ్లు కొడుతున్నట్టుంది. ఇక్కడ యాన్ ఫస్ట్ టైం వాళ్ళ ఫాదర్ని చూస్తుంది అనే ఆనందంలో మంచిగా డ్రెస్ అయ్యి అక్కడికి వెళ్తుంది. ఇంకా అక్కడ ఒక టేబుల్ మీద ఒక ముసలాయన కూర్చోవడం చూసి అతని దగ్గరికి వెళ్తుంది. మీరే నా ఫాదర్ అని అనుకుని హగ్ చేసుకుంటుంది. ఇంకా తను కొంచెం సేపు ఎమోషనల్ అయ్యి ఏడుస్తుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఈ యాన్ని ఇంత ఎమోషనల్గా చూసి, నేను మీ ఫాదర్ని కాదు, కానీ ఇలా చెప్పమని ఇక్కడ ఒక ఆమె చెప్పింది అని అంటారు. దానికి నెక్స్ట్ సీన్లో మీరు ఇలా చేసి ఉండాల్సింది కాదు అని హీరోయిన్ యాన్ వాళ్ళ మదర్తో అంటారు. అప్పుడు యాన్ వాళ్ళ మదర్ అంటుంది, కొంతమంది బ్యాడ్ మెమరీస్ మార్చేయాలి అంటే ఇలానే చేయాలి, నువ్వు అయినా దాని మీద రీసెర్చ్ చేస్తావు కదా అని అంటుంది. అప్పుడే యాన్ ఆ రూమ్లోకి వచ్చి, నువ్వు ఇలా ఎందుకు చేసావమ్మా అని బాధపడుతుంది. ఎందుకు నా వైపు ఎవరు లేరని యాన్ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ యాన్కి ధైర్యం చెప్తుంది. నెక్స్ట్ సీన్లో లీషన్ని ఆ అవతారంలో చూసి అందరు అమ్మాయిలు నవ్వుతూ ఉంటారు. ఆ తర్వాత హీరోయిన్కి ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ ఎవరితో కాదు, లీషన్ది. లీషన్ ఒక బూత్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఆ బూత్ ఎక్కడ ఉందో తెలుసుకొని హీరోయిన్ అక్కడికి వెళ్తుంది. ఏ అబ్బాయిలకి అయితే పర్స్ ఇంకా జాకెట్ దొరికిందో వాళ్ళు మనకి ఆధార్ కార్డ్ ఎలానో వాళ్ళకు కూడా ఒక కార్డు ఉంది, అది
సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అది చూసిన హీరో లీషన్ కోసం అక్కడికి వస్తాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా లీషన్‌ని జాగ్రత్తగా తీసుకురమ్మని హీరోకి చెప్తారు. హీరోయిన్ అక్కడి నుంచి కనుక్కొని లీషన్ ఉన్న చోటుకి వెళ్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఫిషింగ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ లీషన్‌కి చెప్తుంది తన మ్యాటర్స్ అన్నీ హీరోనే హ్యాండిల్ చేస్తున్నాడు అని. అయితే లీషన్ అనుకుంటాడు, అయితే ఇప్పుడు కూడా నువ్వు మా అన్నయ్య గురించే వచ్చావన్నమాట అని అంటాడు. మరోవైపు హీరో కారులో ఇక్కడికి రావడానికి దారిలో ఉంటాడు. నీకు చాలా అడగాలని ఉంటుంది కదా, ఆ డైరీ గురించి ఇంకా ఆ రోజు జరిగిన విషయాల గురించి అని అంటే హీరోయిన్ అంటుంది, నీకు చెప్పాలనిపిస్తేనే చెప్పు అని అంటుంది. దానికి లీషన్ జరిగిందంతా చెప్తాడు. ఆ తర్వాత లీషన్ తననే ఎందుకు ప్రేమించాడో చెప్తాడు. ఇంకా ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసేస్తాడు. కానీ కానీ దురదృష్టం ఏంటంటే ఇదంతా మన హీరో వినేస్తాడు. హీరోయిన్ హీరోని చూస్తుంది. నువ్వు అలానే వెళ్ళిపోతున్నావా? నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. ఇక్కడ ఇదంతా ఏం జరగలేదు. నువ్వు నన్ను పిచ్చోడిని అనుకుంటున్నావా? ఆ రోజు అక్కడ, ఇప్పుడు ఇక్కడ. కానీ నువ్వు ఇలా వెళ్ళిపోవాలనుకున్నా, నువ్వు బాధపడుతూ వెళ్ళిపోవాలని నేను అనుకోవట్లేదు అని హీరోయిన్ అంటుంది. ఆ తర్వాత హీరో అంటాడు, ఇది ఎలాగో నీకు పాత మెమరీ గేమ్ లాగా అనిపిస్తుంది కదూ. నాకు కాంప్లికేటెడ్ థింగ్స్ అన్నా, కాంప్లికేటెడ్ మనుషులన్నా నాకు నచ్చరు. నీలాగా ఐ హేట్ యూ. నువ్వు ఇలాంటివన్నీ ఎందుకు చెప్తున్నావు? నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అందుకే మీ నాన్న కూడా నిన్ను వదిలేసినట్టున్నాడు. దానికి హీరోయిన్ హీరో చెంప మీద కొడుతుంది. అక్కడి నుంచి హీరో వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ కూడా ఏడుస్తూ ఉంటుంది. హీరోయిన్ ఏడవడం చూసిన లీషన్ అతను కూడా బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ మరోవైపు మౌస్ నెంబర్ 109 మీద ఏదైతే రీసెర్చ్ జరుగుతుందో చూసుకోవడానికి కేర్ టేకర్ వస్తుంది. కానీ ఆ మౌస్ బాక్స్లో ఆ మౌస్ ఉండదు. మరోవైపు ప్రొఫెసర్ హ్యాన్ డాక్టర్ కిమ్తో మాట్లాడుతూ ఉంటారు. మీరు మునుపటిలాగే ఎలా ఉందో అలా సెట్ చేసేయగలుగుతారా అని అంటే డాక్టర్ కిమ్ కూడా దానికి అవును అని అంటారు. చాలామంది యూఎస్లో ఇలా చేస్తే అది సక్సెస్ఫుల్ అయిందని కూడా చెప్తారు. ఆ తర్వాత ప్రొఫెసర్ హ్యాన్కి కాల్ వస్తుంది. ఏంటంటే మౌస్ 109 కనిపించట్లేదు అని. ఆ తర్వాత ప్రొఫెసర్ హ్యాన్ థియోని కలవడానికి వెళ్తారు. నేను రీసెట్ చేసేసాను అని థియో అంటాడు. రీసెట్ ఏం చేసావు అని అంటాడు. దానికి మీరు ఒక దాచిపెట్టారు కదా సైడ్ ఎఫెక్ట్స్ని. ప్రొఫెసర్ హ్యాన్ అంటారు, అదొక చిన్న మిస్టేక్ అంతే, ఫస్ట్ లవ్ అని అనుకున్నాడంతే బై మిస్టేక్గా. ఇంకా మీరు పాస్వర్డ్ పెట్టారు కదా ఫైల్కి, ఒకవేళ మీరు కానీ కోఆపరేట్ చేయలేదనుకోండి, చేసేదేం లేదు. నీ ఉద్దేశం ఏంటి? నువ్వు గూన్తో మాట్లాడాలనుకుంటున్నావా? ఇది ఎంత డేంజరసో నీకు అర్థమవుతుందా? ఒకవేళ నేను ఇలా చేయకపోతే నాకేం మిగులుతుంది? ఆ తర్వాత ప్రొఫెసర్ హ్యాన్ హీరోయిన్కి ఫోన్ చేస్తారు. ఇంకా హీరోయిన్తో చెప్తారు, ఒకవేళ మనం కానీ అతను చెప్పిన దానికి కోఆపరేట్ కాకపోతే అతను ఆ సైడ్ ఎఫెక్ట్ గురించి గున్కి చెప్పేస్తాడంట. ఆ తర్వాత హీరోయిన్ ఫోన్ మాట్లాడి అక్కడి నుంచి లీషన్తో పాటు ఏ అబ్బాయిలైతే జాకెట్ తీసుకున్నారో ఆ అబ్బాయిల బండి మీద వెళ్ళిపోతారు. మరోవైపు హీరో ఇంట్లో ఉండి హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడే తన ఫోన్ వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు లీషన్ ఇంకా హీరోయిన్ అక్కడికి చేరుకుంటారు. లీషన్ హీరోయిన్ని చూస్తూ గుడ్ బై అని చెప్పేస్తాడు. అప్పుడు హీరోయిన్ అక్కడ లీషన్ ఏజెన్సీలో చూసిన హీరో దొరకడు. అప్పుడు తను ఒక డాక్టర్కి ఫోన్ చేస్తుంది, ఆ థియో లవర్ని. అతను ఎక్కడున్నాడో తెలుసుకుంటుంది. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తుంది. ఆ బయటే హీరో రన్నింగ్ చేస్తూ కనబడతాడు. నువ్వు నన్ను ఎందుకు ఇలా కంగారు పెడతావు అని హీరోని చూసి అడుగుతుంది. అప్పుడు హీరో అతని దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుంటాడు. ఇక్కడ లీషన్ వాళ్ళ మదర్ లీషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇంట్లో ఒక శబ్దం వినిపిస్తుంది. ఏంటి, లేవండి ఒకసారి చూడండి ఎవరో వచ్చినట్టున్నారు అని అంటే, దొంగలు పడ్డారంటావా అని వాళ్ళిద్దరు కంగారు పడి బయటికి వెళ్తారు. ఆ తర్వాత చీకట్లో ఒక ల్యాంప్ పట్టుకొని ఆ వ్యక్తి వైపు వెళ్తూ ఉంటారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, లీషన్. అక్కడికి వచ్చి అన్నం తింటూ ఉంటాడు. మరోవైపు హీరో ఇంకా హీరోయిన్ కలిసి నడుస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరూ చాలా లవ్లీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత హీరోయిన్ హీరోకి బాయ్ చెప్పేసి లోపలికి వెళ్తుంది. అప్పుడే యాన్ అంటుంది, నీ కోసం నేను పడుకోకుండా వెయిట్ చేశాను, లీషన్ దొరికాడు అని చెప్తుంది హీరోయిన్. దానికి యాన్ అంటుంది, ఆడు చిన్న పిల్లోళ్ళ పారిపోయాడు. ఆ నెక్స్ట్ డే లీషన్ వాళ్ళందరూ తన గురించి అనుకున్నదంతా తన పేరుని క్లియర్ చేసుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాడు. తను ఒక బ్రేక్ తీసుకుంటాడని, తను ఇప్పుడు టెన్నిస్ ఆడాలనుకోవట్లేదు అని. ఇక్కడ హీరో కోలాన్ని వెతుకుతూ ఉంటాడు, అంటే ఆ కుక్కని వెతుకుతూ ఉంటాడు. అప్పుడు లీషన్, దీనికోసమైనా వెతుకుతుంటా అంటే, లేదు నువ్వు దాన్నే ఉంచుకో, నువ్వు అది సెట్ అవుతారు అని అంటాడు. ఇంకా నీకు నువ్వు నచ్చింది చెయ్యి, ఇంకా నువ్వు హ్యాపీగా ఉండు అని అంటాడు హీరో. దానికి లీషన్ కూడా నవ్వుతూ సరే అని అంటాడు.
ఇక్కడ మరోవైపు చాసియాన్ ఇంకా గుక్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అందరూ వాళ్ళ పార్ట్నర్స్తో ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను మాత్రం నీతో ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. సరే, ఒకవేళ చేయాలనుకోకపోతే జస్ట్ చేస్తున్నట్టు నటిద్దాం అని అంటాడు గుక్. ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ని వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని రిలేట్ చేసుకుంటూ వర్క్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అందులోనే ఒక అమ్మాయి అంటుంది, లేషన్ ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. అంటే అటెంప్ట్ టు మర్డర్ అయినా మర్డరే కదా, తను ఎలాగైనా అథ్లెటిక్ నుంచి తప్పుకుంటాడు, చూసుకో అని అంటుంది. ఆయన లేషన్నే వెళ్ళిపోతున్నప్పుడు నిన్ను ఇక్కడ ఉంచుతారనుకుంటున్నావా? నిన్ను కూడా ఇక్కడి నుంచి తీసేస్తారులే అని అంటుంది. దాంతో చాసియాన్కి కోపం వచ్చి ఆ అమ్మాయి జుట్టు పట్టుకుని అటు ఇటు కొడుతూనే ఉంటుంది. అప్పుడు మన గుక్ వచ్చి అమ్మాయిలు ఆగండి అని సర్ది చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ పాపం వాళ్ళిద్దరు ఫోర్స్ మధ్యలో మా గుక్ నలిగిపోతూ ఉంటాడు. ఆ నెక్స్ట్ సీన్లో వాళ్ళందరూ లగేజ్లు తీసుకుని బయటికి వెళ్ళిపోతారనమాట. చాసియాన్ ఇంకా గుక్ ఇంకా హీరో కూడా వస్తాడు వాళ్ళని తీసుకెళ్ళడానికి. ముందు ఆ అమ్మాయి స్టార్ట్ చేసింది అని చాసియాన్ అంటుంది. దానికి హీరో అంటాడు, సరే పదండి. అప్పుడు అక్కడికి యాన్ వస్తుంది. నువ్వేంటి ఇక్కడ అని చాసియాన్ అంటుంది. అప్పుడు యాన్ అంటుంది, నన్ను కూడా తీసేశారులేండి అని అంటుంది. ఇక్కడ మరోవైపు లేషన్ తన కోసమని ఒక నూడిల్స్ ఇవన్నీ తెచ్చుకుంటాడు. దానికి వాళ్ళ మదర్ ఒప్పుకోరు. ఇక్కడ హాస్పిటల్లో ఎమర్జెన్సీ మీటింగ్ పెడతారు. అక్కడ ప్రొఫెసర్ హ్యాన్ అంటారు, ఇక్కడి నుంచి ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసేది థియో అని. ఆ తర్వాత ప్రొఫెసర్ హ్యాన్ హీరోయిన్ని కలుస్తారు. ఆ తర్వాత హీరోయిన్ అంటుంది, మనకి ఇక్కడ టైం లేదు, మనం వెళ్ళాలి, మనకి 3 డేసే టైం ఉంది, మనం ఎలాగైనా ఈ మిషన్ని సాధించాలి అని అంటుంది. దానికి ఈ ప్రొఫెసర్ హ్యాన్ కూడా అంటారు, అవును, మనం ఎలాగైనా చేయగలాలి, ఇంకా మిస్టర్ కిమ్ హెల్ప్తో మనం చేయగలుగుతాం. ఇక్కడ రీసెర్చ్ కోసం హీరోయిన్ ఇంకా వాళ్ళ టీమ్మేట్స్ హెల్ప్ కూడా చేసుకుంటుంది. అందరిది కాదు, ఎందుకంటే అందులో అందరూ మంచోళ్ళు కాదు కాబట్టి. లాస్ట్ టైం కలిసిన వ్యక్తి యాన్కి కొన్ని డీటెయిల్స్ ఇస్తారు. దాని ప్రకారంగా యాన్ వాళ్ళ ఫాదర్ని వెతుకుతుంది. అప్పుడే హీరో ఆ చేతికి అదేంటి అని అడుగుతాడు. దానికి యాన్ అంటుంది, ఇది ఒక టాటూ, ఇది ట్రాన్స్ఫర్ టాటూ, ఇది సలైవాతో పాటు మనం చేయి మీద పెట్టుకుంటే పర్మనెంట్ టాటూలా పనిచేస్తుంది. ఆ తర్వాత హీరోకి గుర్తుకొస్తుంది, ఆ రోజు ఆ స్టాకర్ ఫొటోస్ దొరికిన ఎన్వలప్ మీద సలైవా టెస్ట్ చేయండి అని ఫోన్ చేసి పోలీసులకి చెప్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ సీన్లో ఇక్కడ థియో హీరోయిన్తో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఎందుకు ఇంత అప్సెట్గా ఉన్నావు? అతన్ని ఫస్ట్ లవ్ అయితే కాదు కదా, పైగా ఎవరైనా చూస్తే అదే నిజం అనుకుంటారు అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో యాన్ ఇంకా వాళ్ళ హీరోయిన్ కజిన్ ఇద్దరు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వస్తారు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ ఇంటికి యాన్ వాళ్ళ మదర్ వస్తుంది తను తీసుకెళ్ళడానికి. ఆ తర్వాత తనని బలవంతంగా కారులో ఎక్కించి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అప్పుడే వాళ్ళ కార్కి ఒక బైక్ అడ్డంగా వస్తుంది. ఈ బైక్లో ఒక వ్యక్తి తన మొహానికి హెల్మెట్ తగిలించుకొని ఉంటాడు. దొరికిందే ఛాన్స్ కదా అని అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత ఎవరైతే ఆ కార్కి అడ్డుపడ్డారో వాళ్ళ బైక్ ఎక్కి అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత హెల్మెట్ తీస్తాడు. ఇది చూసి యాన్ అప్పా అని హగ్ చేసుకుంటుంది. మొత్తానికి యాన్కి వాళ్ళ ఫాదర్ అయితే దొరికారు. వాళ్ళిద్దరూ మంచి క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు. వాళ్ళు షాపింగ్కి వెళ్తారు, ఇంకా వాళ్ళు కేక్స్ కొనుక్కుంటారు. యాన్ చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు ఒక షాప్ నుంచి బయటకు వస్తారు. అప్పుడే యాన్కి బై మిస్టేక్గా ఒక వ్యక్తి గుద్దుకుంటాడు. ఆ తర్వాత యాన్ వాళ్ళ ఫాదర్ ఆ వ్యక్తిని ఫాలో అయ్యి అంతే, సీన్ కట్ అయిపోతుంది. ఇక్కడ హీరోయిన్ ఇంకా మిస్టర్ కిమ్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అప్పుడే యాన్ హీరోయిన్కి ఫోన్ చేస్తుంది. కానీ హీరోయిన్ బిజీగా ఉండటం వల్ల తర్వాత ఫోన్ చేస్తాను అని పెట్టేస్తుంది. ఆ తర్వాత యాన్ వాళ్ళ ఫాదర్ పరిగెట్టుకుని వచ్చి, నువ్వు ఎవరికి ఫోన్ చేయకూడదు, నీకు అర్థమవుతుందా, మీ అమ్మ నిన్ను లాగేసుకోవాలనుకుంటుంది అని అంటాడు. ఇక్కడ మరోవైపు ప్రొఫెసర్ హ్యాన్ వాళ్ళందరూ కనిపెట్టేస్తారు ఆ సైడ్ ఎఫెక్ట్ని ఎలా సెట్ చేయాలో అని. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఇంట్లో యాన్ వెళ్ళిపోయినందుకు అందరూ సాడ్గా ఫీల్ అవుతారు. అప్పుడే హీరోయిన్ వస్తుంది. యాన్ ఇటలీ వెళ్ళిపోయింది అని హీరోయిన్ వాళ్ళ మదర్ హీరోయిన్కి చెప్తుంది. ఇక్కడ లాస్ట్ డేట్ ఇదే అని. ఆ తర్వాత హీరో అన్ని మెమరీస్ మర్చిపోతాడని చెప్పి వాళ్ళిద్దరు డేట్కి వెళ్తారు. అప్పుడు హీరోయిన్ అంటుంది, నువ్వు ఒకసారి యాన్ని కలువు అని అంటుంది. ఆ తర్వాత హీరో అక్కడి నుంచి వచ్చేసి ఒక కస్టమ్ బ్రేస్లెట్ని హీరోయిన్ కోసం తయారు చేపిస్తాడు. ఇక్కడ పోలీసులకి ఆ వ్యక్తి ఎవరో అనేది తెలిసిపోయింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరని మీరు అనుకుంటున్నారు? ఆ వ్యక్తి ఎవరో కాదు, యాన్ వాళ్ళ ఫాదర్. అప్పుడే మనకి నెక్స్ట్ సీన్లో చూపిస్తారు. ఆ ఇంట్లోంచి బేస్మెంట్కి వెళ్తే అక్కడ ఎక్కడ చూసినా లీషన్, యాన్ ఇంకా తన ఫోటోలే ఉంటూ ఉంటాయి.
అప్పుడే యాన్ వాళ్ళ ఫాదర్ లీషిన్‌ది న్యూస్ పేపర్‌లో వచ్చిన కొత్త ఫోటోని పిన్ చేసి దానికి క్రాస్ మార్క్ ఏస్తారు. ఆ తర్వాత హీరోకి ఫోనొస్తుంది. హీరోయిన్‌కి ఏదో అయ్యింది అని హాస్పిటల్‌కి రమ్మని. ఆ తర్వాత హీరో పరుగుమని హాస్పిటల్‌కి వెళ్తాడు. ఆ తర్వాత థియో సైడ్ ఎఫెక్ట్ గురించి అంతా చెప్పేస్తాడు హీరోకి. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అని మీరనుకుంటున్నారు? మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్